వాళ్ళ ప్రభుత్వంలో హయాంలో రామతీర్థంలో రాముల వారి శిరస్సును ఖండన చేయడం వంటి దాష్టికానికి అప్పుడు ఒడిగట్టారు. అలాగే కొన్ని వేల ఎకరాల కొన్ని వేల వందల దాడులు హిందూ దేవాలయాలపై జరిగింది. కానీ ఏ ఒక్కరి మీద ఆయన కేసు పెట్టలేదు, ఎంక్వైరీ కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాగే దేవాలయ భూములు ట్రస్టు మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపైన టీడీపీ ఆస్తుల అమ్మకం టీటీడీ ఆస్తుల అమ్మకం పైన ఉన్న శ్రద్ధ దేవాలయ పరిరక్షణలో ఏనాడు ఆయన దృష్టి పెట్టలేదు. కాబట్టి దేవుడితో ఆటలాడడం ఆయనకి అలవాటుగా మారింది. అందుకే దేవునితో ఆటలాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అయినా కానీ ఈయనకి సిగ్గు లేదు. ఇప్పటికైనా మీరు మారండి. ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.